హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు రాజ్యలక్ష్మి కిచెన్. ఈరోజు గుమగుమలాడే స్పైసీ చికెన్ కుర్మాని రెడీ చేద్దాం. ఇది మా అమ్మ చేతి వంట. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని చాలా నీట్గా కడుక్కోవాలి, లేదంటే నీసు వాసన వస్తుంది. దీనిలో ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒక చెక్క అయితే సరిపోతుంది, అంటే ఒక బద్ద హాఫ్ అన్నమాట. నిమ్మకాయ రసం పిండిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, ఎక్కువగా కళ్ళుప్పుని ప్రిపేర్ చేస్తాము. ఇది టాటా సాల్ట్ అండి. టాటా ఉప్పుని ప్రిపేర్ చేస్తున్నాము. టాటా ఉప్పు కొంచెం వేసిన తర్వాత పౌడర్ సాల్ట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అందుకని కళ్ళుప్పుని ఎక్కువ ప్రిపేర్ చేయండి. కొంచెం కారం వేస్తాము, అంటే రుచికి సరిపడా, మనకి స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది. దీనిలో కొంచెం ఘాటైన మసాలా పొడి అనమాట. అంటే ఇది ఇంట్లో తయారు చేసిందండి. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి మసాలా పౌడర్ వేసాను. ఇప్పుడు వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారండి. ఇదంతా కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. ముక్కలకి పట్టిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు వేసి కొంచెం కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్ కూడా కలిపి మూత పెట్టేసుకుని ఉంచుకోండి. కొంచెం సేపు ఉంచితే మ్యారినేట్ చేయడం ఉంటాం కదా, కొంచెం సేపు అలా ఉంచేయాలి. ఈ పక్కన కుర్మాలోకి కాంబినేషను రసం తయారు చేస్తున్నాము. ఈ రసంలో కొంచెం చింతపండు రసం అనమాట, చింతపండు టమాటా రసం ఇది. ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొన్ని ధనియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకోవాలి. ఇవన్నీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు అందరూ రెగ్యులర్గా చేసేది అయినా కూడా ఇది మా అమ్మ స్పెషల్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పక్కన చిన్న మూకుడు పెట్టి చికెన్ కర్రీ రెడీ చేసుకుందాము. చికెన్ కుర్మా కోసం అనమాట ఇది ప్రిపేర్ చేసేది. దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కుర్మా కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది. కొంచెం వేస్తున్నాం ఏంటమ్మా. దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళైతే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ తినేవాళ్ళైతే డీప్ ఫ్రైకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే అవసరం అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేసారన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ దాంట్లో ఆయిల్లో వేసి డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు
వేగడం కోసం దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతుంది. ఉల్లిపాయలు డీప్ ఫ్రై అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగితే చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మాడబెట్టకూడదు, డీప్ ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే టాటా ఉప్పు అండి. టాటా ఉప్పు, కల్లుప్పు కూడా అమ్ముతూ ఉంటుంది. కల్లుప్పు కొన్ని తీసుకుని దాన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పౌడర్ సాల్ట్లో ఎక్కువగా ఏంటంటే కెమికల్స్ కలపడం వల్ల అది రాక్ సాల్ట్ అని చెప్పడానికి లేదు, అంటే సముద్రపు ఉప్పు అని చెప్పడానికి లేదు. అందుకనే కల్లుప్పుకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. పచ్చిమిరపకాయలు యాడ్ చేసాము. పచ్చిమిర్చి 2 కలర్స్ ఉంటాయి. బాగా గ్రీన్ కలర్లో ఉన్నవి, కొంచెం లైట్ కలర్లో ఉన్నవి. బాగా గ్రీన్ కలర్లో ఉన్నవి బాగా స్పైసీగా, బాగా కారంగా ఉంటాయి. పక్కన రసం పెడుతున్నాం కదా, రసం పొంగుతూ ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. కారం యాడ్ చేసాం కదా, కారం టమాటా గుజ్జు యాడ్ చేసాం కాబట్టి అట్లా ఉంది. బాగా ఒక సైజు, అంటే పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నటువంటి 2 టమాటాలని మనం చేతితో బాగా మెత్తగా పిసికి మెదపాలన్నమాట. మెదపడం అంటాం, ఈ సైడ్ అయితే పిసకడం అంటాం. మెత్తగా మెదిపి దాన్ని చింతపండు రసంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అవి బాగా వేగిపోయాయి. అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని దాన్ని బాగా వేగనివ్వాలి. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది కదా, పచ్చి వాసన, ఆ వాసన పోయేంత వరకు కలిపితే బాగుంటుంది రుచి. రసం పొరలుతుంది చూడండి. బాగా కోల్డ్ చేసినప్పుడు బాగా తినడానికి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది కదా, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అన్నీ కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది కొంచెం కలుపుకోవాలి, అంటే ఆయిల్ కింద ఉంది కదా, మరీ గిరగిర తిప్పకూడదండి. అలా తిప్పితే కనుక నీసు వాసన వచ్చేస్తుంది. చికెన్ సాధ్యమైనంత వరకు ఎక్కువ కదపకుండానే ఉడకనివ్వాలి. ఒక్కసారి కింద ఉన్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ పైకి ముక్కల్లో కలిసేంత వరకు జస్ట్ లైట్గా అలా స్లోగా తిప్పుకోవాలి. అలా కాకుండా స్పీడ్గా తిప్పుతూనే ఉంటే అదేమవుతుందంటే నీసు వాసన ఎక్కువగా వచ్చేస్తుంది. ముక్కలు బాగా కొంచెం ఉడికి పట్టేంత వరకు కూడా ఎక్కువగా కదపకూడదు అన్నమాట. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా ముక్కలకి కలిసింది, చికెన్ ముక్కలకి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా పైకి వచ్చేసాయి కదా. సో ఇప్పుడు కొంచెం సేపు ఉడకనిద్దాం మూత పెట్టేసి. చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ కొద్ది నిమిషాలు, అంటే ఫ్రై చేసేటట్టు అయితే కనుక మనం మూత పెట్టకుండా వదిలేయాలి. సో మనం చేస్తుంది ఫ్రై కాదు కాబట్టి, కుర్మా కాబట్టి మనం ఫస్ట్ మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు కొంచెం స్పీడ్గా కుక్ అవుతుంది అన్నమాట.
ఈలోపు మనకి రసం కూడా రెడీ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదా, నిమ్మకాయల సైజ్ అంతటి టమాటా ముక్కల్ని తీసుకుని వాటిని బాగా మెదపాలి. మెదపడం అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని బాగా పిసకాలి. మెత్తగా పిసికేస్తే గుజ్జులాగా అయిపోతుంది. ఎట్లా మెదపడం అంటే చేత్తో మెదిపితే సరిపోతుంది. ఈ మాత్రం దానికి మళ్ళీ మిక్సీలో వేసి కరెంట్ బిల్ వేస్ట్ కదా. కరెంటు సేవ్ చేయాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాడితే సరిపోతుంది. లేదా ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసి మనకి పచ్చడి చేసే రోళ్ళు ఉంటాయి కదా, వాటిలో కూడా దంచవచ్చు. అలా కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో వేపడం, పైన తొక్క తీయడం, లేదా కొంతమంది అయితే ఉడకబెట్టి తొక్క తీయడం. వీటన్నిటి వల్ల ఏంటంటే గ్యాస్ వేస్ట్ అవుతుంది, అలాగే ఆయిల్ వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా పచ్చిది మనం ఇలా చిదిపేసి దాన్ని డైరెక్ట్గా చింతపండు రసంలో వేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం సేపు మరగనివ్వాలన్నమాట. మరిగితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. గ్యాస్ని సేవ్ చేయడం, కరెంట్ని సేవ్ చేయడం నేర్చుకోవాలి వంట చేసేటప్పుడు. అలా చేస్తే కనుక మనకి కొంతవరకు పని అవుతుంది. అలాగే హ్యాండ్ మేడ్ కదా, మనం ఓన్గా చేస్తాం కాబట్టి ఫ్రూట్ కర్రీస్లో రుచి కూడా చాలా బాగుంటుంది. ఒక పక్కన చింతపండు టమాటా రసం పొరులుతూ ఉంటే ఇంకో పక్కన చికెన్ కర్రీ కుక్ అవుతుంది చూడండి. ఆవిరి భలే వస్తుంది కదా. ఆవిరి వస్తుంటే ఎలా ఉందో వింటర్ కదా, ఆవిరి బయటకు వస్తుంటే వేడివేడిగా తగులుతుంది. చాలా బాగుంది. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అవుతూ ఉంది. ఎక్కువ కదపకూడదు. బాగా కదుపుతూ ఉంటే ఏమవుతుందంటే నీసు వాసన వచ్చేస్తుంది. చికెన్ కానీ ఫిష్ కానీ ఎక్కువగా కదపకూడదు. ఫిష్ ఎక్కువగా కదిపితే పాడైపోతుంది, దేనికది ఊడిపోతుంది, పీకిడి అయిపోయింది అంటారు కదా, అలా అయిపోతుంది. చికెన్ కుక్ అవుతున్న సమయంలో లైట్గా కదపాలి, అంతేగాని బాగా మిక్స్ చేసినట్టు కదిపితే స్మెల్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. నీసు వాసన వస్తుంది, తినడానికి అంత రుచిగా అనిపించదు. ఇక్కడ జస్ట్ ఏంటంటే అడుగు అంటకుండా జస్ట్ కదుపుతున్నాం అనమాట, అంతే. మీరు చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముక్కలు ఉప్పు కారం పట్టేసి ఉన్నాయి. ఇంకా కారం వేయాల్సి ఉంది. అంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు వేసిన కారమే, ఇంకా కారం యాడ్ చేయలేదు. ముక్కలు చూసారా, దేనికి అదే సపరేట్గా ఉన్నాయి, ఎక్కడా కూడా పాడవలేదు. అంటే చిన్నగా విడిపోలేదు అనమాట. ఆహా, ఎంత మంచి స్మెల్ వస్తుందో. కోల్డ్ చేసినప్పుడు ఇంత స్పైసీగా చికెన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దెబ్బతో కోల్డ్ దాని అమ్మ దగ్గరికి పరిగెడుతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కారం అయితే యాడ్ చేసాము. కారం ఉప్పు మీకు చూపించలేదు. కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. కుర్మా కదా, మీకు కనిపిస్తుంది కదా. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదు మనము ఇందులో. ఓన్లీ ఆయిల్ మాత్రమే. వాటర్ అది యాడ్ చేయకూడదు. వాటర్ అంతా పూర్తిగా వెళ్ళిపోయింది కదా, అంటే ఇంకిపోయింది చూడండి. అడుగు పట్టకుండా దాన్ని కదుపుతున్నాం అనమాట, అంతే. అంటే ఆల్మోస్ట్ పూర్తిగా కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనం కదుపుతున్నాం దాన్ని, అంతే. చూడండి, చికెన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మంచి సువాసన వస్తుంది. చాలా అంటే చాలా ఘాట్ అయిన స్మెల్ వస్తుంది.
ఎందుకంటే మనం మిర్చి ఎక్కువ యాడ్ చేసాం కదా, స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీ కుర్మా రెడీ.